ఆహా ఏమి రుచి తాగరా మైమరచి. ఎస్, కాఫీ గురించే ఈ ఇంట్రొడక్షన్ మీకు అర్థమై ఉంటుంది. అయితే అట్లాంటి కాఫీకి ఇప్పుడు తెగులు సోకింది. కాఫీ పంటను సర్వనాశనం చేసే తెగులు కాఫీ బెర్రీ బోరర్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చొరగొంటున్న అరకు కాఫీ తోటల్ని ఆశించిన ఈ ప్రమాదకరమైన తెగులు నిర్మూలన అండ్ దాని నియంత్రణ చర్యలపై టీవీ9 మీకు అందిస్తోంది ఈ స్పెషల్ స్టోరీ. కాఫీ ప్రియులకు మెచ్చిన నచ్చిన బ్రాండ్ అల్లూరి జిల్లా ఏజెన్సీలో విస్తరించిన ఈ కాఫీకి విదేశాల్లో భారీ డిమాండ్. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ కాఫీ తక్కువ కాలంలోనే దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఎవరైనా అరకు కాఫీ తాగితే ఆహా అనాల్సిందే. అంతటి క్వాలిటీ ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీ ముప్పు ముంగిట నిలిచింది. కాఫీ గింజలను అమాంతంగా తినేసే బెర్రీ బోరర్ పురుగు ఈ తోటలను సాగు చేస్తున్న గిరిజన రైతులను భయపెడుతోంది. కాఫీ బెర్రీ బోరర్ తెగులు అరకు ప్రాంతంలో బయటపడటం ఇదే తొలిసారి. కాఫీ బెర్రీ బోరర్ ఆడకీటకం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ కాయ లోపల గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక్కో గింజ నుంచి 30 నుంచి 40 కీటకాలు పుట్టుకొచ్చి ఇతర కాయలకు వ్యాపిస్తాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. తెగులు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో ఈ తెగులును గుర్తించేందుకు కాఫీ బోర్డు జేఎల్ఓ, సిసిఆర్ఐ, ఆర్వి నగర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ సంవత్సరమే మేము కాఫీ బెర్రీ బోరర్ గత 15 రోజుల క్రితము ఇక్కడ పక్కనకుడి గ్రామంలో ఒక ఎస్టేట్ లో చూసాము. చూసిన తర్వాత దాన్ని మా రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశాక వాళ్ళు వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేశారు బెర్రీ బోరర్ అని. కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని ఎటువంటి నివారణ చర్య చేపట్టాలో మాకు సజెస్ట్ చేసిన తర్వాత మేము ఈ డిస్ట్రిక్ట్ అథారిటీ నోటీసులు తీసుకెళ్లిన తర్వాత ఐటీడీఏతో కలిసి ఇతర గ్రామాల్లో సర్వే చేశాక ఈ చిన్నప్పుడు పంచాయతీలో ఒక 6 గ్రామాల్లో విస్తరించి ఉంది. సుమారుగా సర్వే చేస్తే 80 ఎకరాలు వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఇన్ఫెస్టెడ్ గ్రామాలు ఏవేవి ఉన్నాయో, ఎస్టేట్స్ ఉన్నాయో పూర్తిగా పండు కోసేసి దాన్ని వేడి నీళ్ళలో ముంచి తర్వాత మట్టిలో కప్పెట్టేస్తున్నాము. దీనివల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. అల్లూరి జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో 2.45 లక్షల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. దీంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏపీఎఫ్డీసీ 10,025 ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతోంది. గత నెలలో పాడేరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా అరకులో కాఫీ సాగును రైతులు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న కాఫీకి పెద్దగా తెగుళ్లు ఆశించిన దాఖలా లేవు. అప్పుడప్పుడు కాండం తొలుచు పురుగు, ఆకుపచ్చ తెగులు సహజంగా కాఫీ తోటల్లో కనిపించినా రైతులు నివారణ చర్యలు చేపట్టడంతో సమస్య తగ్గిపోయేది. అరకు కాఫీ తోటల చరిత్రలో తొలిసారిగా కాఫీ పంటను తీవ్ర స్థాయిలో నాశనం చేసే కాఫీ బెర్రీ బోరర్ తెగులు బయటపడటం రైతులతో పాటు అరకు కాఫీ ప్రియులను కలవరపాటుకు గురి చేస్తోంది. మన రైతులకు కాఫీ అనేది ఒక గుండెకాయ లాంటిది. దీన్ని మన ప్రభుత్వం వాళ్ళు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఎకరానికి 5,000 రూపాయలే ఇస్తామంటున్నారు. అది మనకి సరిపోదు. ఎందుకంటే మనకి కాఫీ మిరియాలు ఎలా చూసిన సంవత్సరానికి ఎకరాకి ఒక 2 లక్షలు లేకపోతే 3 లక్షలు ఆదాయం అనేది వస్తుంది. కానీ మన ప్రభుత్వం వాళ్ళు కేవలం ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే దాంతో మేము ఏం చేసుకోగలమని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వానికి. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధి అరకులోయ చిన్నలబూడు పంచాయతీ పక్కనకుడి గ్రామంలో ప్రప్రథమంగా కాఫీ బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. గ్రామంలోని కాఫీ బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందిన శిగరం సువర్ణ తోటలోని కాఫీ కాయలను సేకరించి వేడి నీళ్లలో ముంచి కీటకాలను చంపే పనులను ప్రారంభించారు. అనంతరం ఆ కాయలను భూమిలో పాతి పెడుతున్నారు. ఇలా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రసాయనాలు స్ప్రే చేస్తామన్నారు శాస్త్రవేత్తలు. బెర్రీ బోరర్ని కట్టడి చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. దీన్ని మళ్ళీ ఇంకొకసారి మరోమారు చెక్ చేసి ఇక్కడ నుంచి మనము ఎటువంటి బెర్రీస్ కూడా బయటకు వెళ్లకుండా చూస్తున్నాము. మెయిన్గా మన ఈ బెర్రీ బోరర్ అన్నది మన స్టేషన్లో గుర్తించడానికి అంటే అన్ని మనము అజంప్షన్స్గా తీసుకుంటున్నాం. పక్కనకుడిలో 29 ఎకరాలు, మాలిసింగరంలో 7 ఎకరాలు, మాలివలసలో 29 ఎకరాలు, తుర్రైగూడలో 2 ఎకరాలు, చిన్నలబూడులో 5 ఎకరాలు, మంజగూడ గ్రామంలోని కాఫీ తోటలను క్వారంటైన్ చేసేందుకు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక్కడ కాఫీ గింజల ఎగుమతిని నిషేధించారు. చింతపల్లి పరిసరాల నుంచే ఇక్కడ కాఫీ తోటలకు వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. మేల్ బోరర్తో ఈ తెగులు వ్యాప్తి చెందదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తెగులు వ్యాపించేది ఫీమేల్ బోరర్ కీటకం ద్వారానే అని చెబుతున్నారు. ఫీమేల్ బోరర్ 500 మీటర్ల దూరం ఎగిరే సామర్థ్యం కలిగి ఉందంటున్నారు. బెర్రీ బోరర్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించి నష్ట నివారణ చర్యలకు ఆదేశించారు. దీంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా అరకు ఏజెన్సీలో పర్యటించారు. తెగులు సోకిన కాఫీకి ఎకరాకు 20,000 వరకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా కల్పించారు మంత్రి. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ చెడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు అన్నమాట. అది ఒక 20 ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక 20 ఎకరాల్లో కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. దానికి కూడా ఒక కమిటీ వేసాం. అలాగే ఇప్పుడు దాదాపు 80 ఎకరాల్లో ఈ పురుగు ఉంది. రైతులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే మనం ఈ పిక్ చేస్తున్న ఈ ఫ్రూట్ని కేజీకి 50 రూపాయల లెక్క, అంటే ఒక సుమారుగా ఒక ఎకరా మొత్తం పాడైంది అనుకోండి, దాదాపు వాళ్ళకి 20,000 వరకు వస్తుంది. అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి చెట్లు, ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్, ఎంత పాడైందని దాని ప్రకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. పక్కనకూడి గ్రామంలో కాఫీ తోటలను సందర్శించిన వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎకరానికి ₹1,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన కాఫీ రైతులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ ఎదుర్కొంటున్న ఈ ముప్పును తప్పించడానికి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అటు గిరిజన రైతులు తమ తోటలకు పట్టిన గతి పట్ల ఆందోళనలో ఉన్నారు. ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. తెగులు నివారణకు అధికారులు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.